అవుతుండే ఇప్పుకపోతుంటిమి. మాదేం సొంత ప్లేస్ కాదు. 6 రోజులు టైం ఇచ్చినా మేము ఇప్పుకపోతుంటిమి. మాకు అవన్నీ కనీసం దక్కుతుండే కదా, అవి కూడా దక్కకుండా అలా కూల్ చేయడము. నెత్తి నోరు కొట్టుకున్నాం. మా కోడలు ప్రెగ్నెంట్, అసలు పిల్లలు కాక 5 ఏళ్ళకు ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆమెకు చూయించినాము, ఇప్పుడు నిలబడింది. అయినా ఇంటలేరు వాళ్ళు, కూల్ చేసిండ్రు. ఏం చేస్తారు? 2 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. మేము కట్టడం 6 నెలలు అయింది. మా దీని నుంచి మాకేం రూపాయి ఆమ్దాన్ లేదు. మరి రెంట్ ఎంత ఉంటుంది? 20,000 ఉంది. 20,000 పుట్టి ఖాళీ ప్లేస్ నాన్న, అది మొత్తం సాఫ్ చేసుకొని అంతా చేసుకొని కట్టుకున్నాం. మరి మీకు ముందే ఏమైనా నోటీసులు ఇచ్చారా? మాకు ఏది ఇవ్వలేదు. మాకు ఇచ్చింటే నేను ముందే హుషారు పడి మేము ఇవన్నీ పీకేసుకుంటుంటే. మాకు నోటీసులు లేదు, ఏం లేదు. మా దాని వరకు రాదనుకున్నాం. మరి మీ వాదన వినలేరా? హైదరాబాద్ మేము రేపు ఎల్లుండో 1 వారం రోజులు టైం ఇస్తాం, మేము తీసేస్తాము అని చెప్పడం వినలేరా? వినలేదు. ఈ హైడ్రా అనేది డ్రామా సార్. ఇది మొత్తం బీదోళ్ళని వెళ్ళగొట్టడానికి మొత్తం డ్రామా. ఈ గరీబోళ్ళని వెళ్ళగొట్టడానికి ఏంటంటే ఈ సిటీ మొత్తం ఓట్లు వేయలేరు వాళ్ళకి. అది మెయిన్ వాళ్ళకి, అంతే. వాళ్ళకి ఒక సీట్ రాలేదు ఇక్కడ ఈ కాంగ్రెస్ వాళ్ళకి. దానికోసమనే ఈ హైడ్రా పెట్టిండు ఈ డ్రామా కథలు. ఇవన్నీ ముందుండేనా? ముందు లేవుగా. మరి పథకాలు ఇచ్చిరమ్మా, నువ్వు పథకాలు లేకుండా ఇవన్నీ తీసుకొచ్చి నువ్వు డెవలప్ చేయొద్దన్నట్లే. పథకాలు ఇచ్చి డెవలప్ చేయి. నీకు ఏదో ఏం పథకాలు? 500 సిలిండర్ అన్నాడా? ఏది పథకాలు లేకుండా ఏమి ఇవ్వకుండా బీదల మీద వచ్చి పడడం తప్పండి. ముందు బీదలకి సపోర్ట్ చేయండి. బీదలకు సపోర్ట్ చేస్తేనే మీకు ఓట్లు పడేది. లాస్ట్ ఓట్లు లేరు ఎక్కువ. ఓట్ల కోసం ఇది చేయడం తప్పది. ఎవరిదో కక్ష తీసుకొచ్చి బీదల మీద చేయడం తప్పది. అది గుర్తుంచుకోమని చెప్పండి ఎప్పుడు కూడా. ఇది సామాన్యుని ఎంబడి పడడం ఏడా కరెక్ట్ కాదు. రాజకీయం చేస్తే రాజకీయం చేయాలి, కానీ ఇదేం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏం కావాలో చెప్పండి. ఎవరు పెడతారు? రేవంత్ రెడ్డి పెడతాడా? ఎవరు పెడతారు? హైడ్రా పెడతారా? ఎవరు పెట్టారు? ఇవన్నీ రాజకీయ కక్షలు. ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ గరీబుల్లో ఎంబడి వచ్చి చేసుడు అది హైడ్రామాలు చేసుడు. ఉన్నోళ్ళ దగ్గరికి ఏడవద్దు. ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కొనలేరా అది చూడాలి. అప్పుడు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ కదా. ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఇంకొక గవర్నమెంట్ వచ్చి వెతికి రేగిస్తుందా? ఇదేనా ప్రజా దర్బార్ అంటే? ఓనర్తో మాట్లాడిపియాలి మీరు. ఏకదళ గుల కొడితే ఎట్లయితుంది? ఓనర్తో మాట్లాడిపించి ఒక వారంలో టైం ఇస్తే ఏం కాకపోతుండే. ఇప్పుడు మేము నెలకు 50,000 కడుతున్నాం, రెంట్ కడుతున్నాం, మేము ఆగమవుతున్నాం. మేము ఆ ఓనర్తో మాట్లాడి ఒక నెల రోజులు చెప్తే అప్పుడు ఆపుతుంటే మేము ఇప్పుడు నెల కడుతున్నాం. ఆల్రెడీ అడ్వాన్స్ కట్టినాం, మేము షెడ్ వేసినాం, అన్ని కట్టినాం. ఓనర్స్ మంచిగా ఉన్నారు, మేము ఆగమవుతున్నాం. పోయేదాలే ఎవరికి రాలేదు. ఏకదళ వచ్చి గుల కొట్టారు. టైం ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. కావాలని చేసారు, మేము ఆగం చేశారు. నేను బయటకు వెళ్ళి వచ్చినాం. మేము నేను 2-3 లక్షలు కట్టినా, షెడ్ వేయించిన 10 లక్షల దాకా కట్టినాం మేము. దావుతుంది 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నా, 1-2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నా. నేను ఎదుర్కోవాలి ఇప్పుడు. వాళ్ళు చచ్చిపోతారుగా, ఓనర్స్ చచ్చిపోతాంగా. మేము ఏం చేయాలి చెప్పు? రేపు దావతుంది, పాప దావతుంది. ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు ఇది చేస్తాడా? ఎవరు చేస్తాడు? అలా ఎవరైనా మేము చేయాలి. ఇప్పుడు నేను ఎట్లా క్యాంటీన్ కోసం అడ్వాన్స్ తీసుకున్నా నేను. మరి ఏం చేయాలి? నేను ఇప్పుడు గొల్ల కొడితే ఏం చేయాలి? సాయి వాళ్ళ పోయి ఊరికి పోయాలా? చెప్పండి మీరు. నేను న్యాయంగా చెప్తున్నా, ఏమన్నా ఎవరు తప్పు మాట్లాడుతున్నా? గొల్ల కొట్టారు. ఇప్పుడు నేను అడ్వాన్స్ తీసుకున్నా. ఎక్కడ పోవాలి? నేను గొల్ల కొడితే ఏడుకోవాలి. ఏడో బతుకొచ్చినాం, పుస్తకాలు అమ్మి చేసినాం అంతా చేసినాక ఏకదళ గొల్ల కొడితే మేము ఏం చేయాలి చెప్పండి మీరు. హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ నాలాలు కబ్జా అవుతున్నాయి. మరో బెంగళూరు కావద్దని పెట్టింది, చాలా బాగుంది. కాకపోతే ఈ హైడ్రాను వేరే విధంగా తీసుకెళ్తున్నారు. వేరే విధంగా అంటే ఉన్నోనికి ఒక తీరుగు ఉంది, లేనికో తీరుగు ఉంది. ఆ విధంగా చేయకండి. లేనోనికి ఆల్టర్నేట్ చేయండి. అయ్యా లేదో తెలుసో తెలియక అమాయకులే బలైపోతారు. ఇవాళ బడాబాబులు అమ్ముకుంటారు, పక్క జరుగుతారు. అర్థమైందా? వాళ్ళు తెలియక వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేయరు. చెరువు ఉందా, కుంట ఉందా, ఏం ఆలోచన చేయరు. చిన్న 80 గజాలు ఉంటే చాలు ఓ ఇల్లు కట్టుకుందాం అని ఆలోచన చేస్తారు తప్ప ఈ హైడ్రా ఇవి తలకాయ నొప్పులు వాళ్ళకి తెలియవు. మామూలు పబ్లిక్ ఆగమవుతారు. బడాబాబుల బిల్డింగ్లు వచ్చినాయి, మరి అవి ఎందుకు గులగొడతలేరు అది చెప్పాలి నాకు. సపోజ్ మన సీఎం రేవంత్ రెడ్డి తమ్ముందే వచ్చిందని ఎంబడో చూపించారు పేపర్లలో. మాకు పర్మిషన్ ఇది ఉంది, హెచ్ఎండి ఉందని చెప్పి అన్నారు, అదన్నారు, అన్నది తీసుకున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయట్లేరు? అవి చేయకుండా మామూలు పబ్లిక్ మీద ఎందుకు పోతారు? అది కావాలని నేను చెప్తున్నా. అసలు ఓవైసీ ఉంది కదా అక్కడ, అది కూడా చెరువులో మొత్తం మధ్యలో ఉందని అన్నారు. మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? అవి తీసుకోకుండా చిన్న పబ్లిక్ కామన్ అంత మామూలు వాళ్ళు ఏం అనలేరనా? ఇది పద్ధతి?
ఏ గవర్నమెంట్ అయినా పబ్లిక్ గురించే కదా గవర్నమెంట్ అనేది. పబ్లిక్ అన్నప్పుడు పబ్లిక్ని ఏ విధంగా చూసుకోవాలి, మామూలు పబ్లిక్ అన్యాయం అవుతుంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి నువ్వు ఏం చేసుకుంటే వేసుకో, దాన్ని వద్దంటలే. కబ్జా చేయడం కూడా కరెక్ట్ కాదు, ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయట్లేను, ఇప్పటి నుంచి ఆగాలని కోరుకుంటున్నాను. కాకపోతే దీన్ని ఏకదం ఇది చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఏళ్ళ నుంచి కూరుకుపోయి ఉన్నది ఇది, 20 ఏళ్ళ నుంచి. ఇవాళ ఒక్కరోజు అయింది, ఇవాళ ఒక్కరోజు రాత్రి కబ్జా చేసిన భూములు కావు, కబ్జా చేసినవి కావు. 20 ఏళ్ళ సంది ఉన్నాయి, 20 ఏళ్ళ సంది అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ను లేకపోతే ఇంకోరిని నిందించడానికి కాదు, 20 ఏళ్ళ నుంచి కబ్జా జరుగుకుంటూ వస్తున్నాయి. చేసే ప్లాన్ను జాగ్రత్తగా మామూలు కామన్ పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని పనిచేయమని చెప్తున్నాయి గవర్నమెంట్ను. హైడ్రాన్ కూడా నోటీస్ ఇవ్వండి, నోటీస్కు మళ్ళీ ఇచ్చే 3 నెలల 4 నెలల టైం ఇవ్వండి, ఇచ్చేసి ఆ టైంలో కాల్ చేసినా చేయకుండా కూలగొట్టండి. మేము కూడా దానికి ఎందుకంటే ఈ కాలువలు చెరువులు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నీళ్లు నిత్యావసరంగా నీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి హైడ్రాని తప్పుపట్టు, హైడ్రా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది దౌర్జన్యంగా చేసినట్టుంది. ఆ దౌర్జన్యం కాకుండా కామన్ పబ్లిక్ను దృష్టి పెట్టుకొని బడాబాబులో తీయండి ఫస్ట్. అవి తీసి కామన్ పబ్లిక్ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. అవునా? 100% చెప్తున్నా. కామన్ పబ్లిక్ ఉన్నంత ఆత్మీయత పెద్దవాళ్ళకు ఉండదు. కామన్ పబ్లిక్ ఆగమవుతారు. కామన్ పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని కామన్ పబ్లిక్ ఆల్టర్నేట్ ఆలోచన చేసి అన్నిటి పెద్దవాళ్ళని తీసుకుంటా చిన్న వాళ్ళని తీసేసేయండి. అంటే ఫస్ట్ కామన్ పబ్లిక్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి మరి? ఇంకా అదేమో మరి వాళ్ళ దృష్టి ఏందో, హైదరాబాద్లో సీట్లు రాలేవనా, లేకపోతే వీళ్ళని భయపెట్టిస్తే మిగతా వాళ్ళందరూ సెట్ రైట్ అవుతారనా, ఏం ఉద్దేశం ఉందో తెలియదు. మరి లోపల ఏం రాజకీయం మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో వాళ్ళకి రాలేదు. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏదో తర్వాత సంగతి. వాళ్ళని మలిపించుకోవడానికి చేస్తురా, మరి ఏం జరుగుతుందో ఏం భయాందోళనకు గుర్తు చేయాలని చేస్తురా. నిజంగా కూలగొడుతున్నావు. ఇప్పుడు రాత్రి కాలువ చెరువు నింపుతావా? నేను చెప్తున్నా, ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పండి. ఇది కూలగొడతారా? ఇప్పుడు కూలగొట్టిరు, ఇక్కడ కాలువ వస్తుంది, ఇది నిండిపోతుంది, మీరు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడతారా అన్నట్టు లేదు. ఇప్పుడు రాత్రి నింపుతారా ఇప్పుడు చెరువును? మరి ఎందుకు ఇంత తొందరగా ఇది చేయాల్సి? ఎన్ని రోజుల నుంచో కూరుకుపోయినా ఇది. ఇప్పుడు ఏ ఇల్లు అయితే కూలగొడుతున్నారో, ఎంత అయితే 60 100 గజాల జాగాలలో వ్యవసాయం చేయమంటున్నాడు కదా. ఇప్పటికిప్పుడు వ్యవసాయం చేస్తారా? ఒక 3 నెలలు టైం 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చినాక నువ్వు వ్యవసాయం చేస్తావా ఇంకేం చేస్తావా చేసుకో. నేను వద్దంటే అడుగు. నీకు హైడ్రాకు చెరువు ఎంత ఉందో అంత ఒక టైం పీరియడ్ ఇచ్చేసి వాళ్ళకి బీదాలు అనుకో, నిజంగా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపి. ఎన్నో గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిరు, అనవసరంగా నిరుపయోగం పడి ఉన్నాయి. అదంతా పబ్లిక్ సొమ్మే, వాళ్ళ ఇంట్లోకి వచ్చే సొమ్ము కాదు అది. అవన్నీ కిటికీలు ఇరిగిపోతున్నాయి, కిటికీలు ఎత్తుకోపోతారు రాత్రి దొంగలు వచ్చి. అవన్నీ బిల్డింగ్లో లేని వాళ్ళకి ఇప్పుడు 80 గజాలు పోతుంది అనుకో సపోజ్, వాళ్ళకి అక్కడ ఆల్టర్నేట్ చేసి ఇక్కడ గొలగొట్టి నేను వద్దంటే అడుగు, వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది రాష్ట్రాన్ని, అప్పుడే పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. అంటే 20-30 ఏళ్ల కింద ఇచ్చిన పర్మిషన్లు అని చెప్తున్నారు. అంటే అధికారుల పైన కావచ్చు, లేకుంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా అడ్మినిస్ట్రేషన్ ప్రకారం. అంటే రోడ్లు వచ్చినాయి, మాకు కరెంట్ వచ్చినాయి అని చెప్తున్నారు. వాళ్ళ పైన మన శిక్ష తీసుకోవాలి. ఫస్ట్ అక్కడ వాళ్ళని ఎవరెవరు ఇచ్చారో పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళని తీసుకొని ఇడికి రండి. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, డైరెక్ట్ వచ్చి అమాయక ప్రజలను పట్టుకొని ఇట్లా చేసుడు న్యాయమైంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పర్మిషన్ ఇచ్చిన బిల్డింగ్లు కూడా ఉలగొట్టిరు. పర్మిషన్ ఉందనే కదా గుడ్డిగా కొయ్యుకునేది, లోన్ వస్తుంది, అవునా కదా. మరి పర్మిషన్ ఇచ్చిన మీ గవర్నమెంట్కు మీకే నియతి లేకపోతే, మీకే విశ్వాసం లేకపోతే కామన్ పబ్లిక్ ఏడు ఉంటే చెప్పండి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించిన రాజు గోకల్పన కావచ్చు, లేకుంటే ఇంద్రమ్మ ఇండ్లు, అవి కూడా కొంచెం బైఫర్కేషన్లో ఉన్నాయి. అట్లా కొన్ని ఇండ్లు ఉన్నాయని కూడా చెరువు నాళ్ళ పక్కన కట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళకే ఇస్తారు కదా, అవి కూడా కూల్చేస్తాయి. మరి అవి కూడా కూలవాలి. మరి వాళ్ళు కూడా తప్పు చేసింది వాళ్ళు అంతే, మామూలు అంతే వాళ్ళు అంతే కదా. ఎవరైనా ఒకటే లెక్క. ఇప్పుడు వాళ్ళు చేస్తావు లెక్క, పబ్లిక్ చేస్తావు లెక్కనా? ఏం మెసేజ్ ఏం లేదు. అందరికి హైడ్రా ఏదైతే ఉందో కామన్గా అందరు పర్ఫెక్ట్ చేయమని చెప్పు. గవర్నమెంట్కి ఒకటి, కామన్ పబ్లిక్ ఒకటి, పెద్దలకు ఒకటి, అట్లా ఉండకుండా ఒక కామన్ పబ్లిక్ న్యాయం చేసే విధంగా చేసి వాళ్ళకు చేయమని చెప్తున్నాను గవర్నమెంట్. ఇక్కడ నల్ల చెరువు
కుగుడుపల్లి నల్ల చెరువు దగ్గర మాత్రం క్యాంటీన్ చేసే వాళ్ళు ఇక్కడ చాలా సెంటర్లు గూలగొట్టడం అనేది జరిగింది. దాదాపుగా 15 సెటర్లను ఇక్కడ క్యాంటీన్కి సంబంధించిన షెడ్లనే కూల్చేయడం అనేది జరిగింది. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ ఉంటారు. అంటే వీళ్ళను అంటే గత ప్రభుత్వంలోనే కాంగ్రెస్ గవర్నమెంటే కట్టించిన ఇండ్లను అంటే వాళ్లకు ప్రజలు కట్టియడం వాళ్ళే కూల్చడం వాళ్ళే, ఇది ఎంతకు న్యాయం అని చెప్పేసి పబ్లిక్ అడగడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం మీరు చెప్పవలసిందే. అంటే పేదలు మాత్రమే మీకు టార్గెటా, ఉన్నవాళ్ళు కాదా? ఇప్పుడు గండిపేట చుట్టూ మొత్తం అంటే మంత్రులై, ఎమ్మెల్యేలై, ఎంపీలై మాత్రమే బడా నేతలై ఉన్నాయి, అందులో మీ అన్నది కూడా ఉన్నది అని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారో సీఎం గారు మీరు ఆలోచించండి. అంటే ఇప్పటికైనా అంటే ఈ నోటీస్ ఎక్కడైతే వీళ్ళు పేద ప్రజలు ఉండే వాళ్ళకు అవకాశం వెసులుబాటు కల్పించాలి. నెలలో 2 నెలలు కల్పిస్తే బాగుంటుంది, అప్పుడు కూల్చేయాలి. వాతో పాటు ఎక్కడైతే ఇది ఎక్కడ శకం భూమి, చెరువు భూమి అని మీరు అనుకుంటున్నారో, ఎక్కడ మీరు ఇక్కడ అక్రమంగా మేము నిర్మించినామని అంటున్నారో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి ఈ సిటీలో. ఈ సిటీ చెరువుల చుట్టూ ఎంతోమంది ఉన్నాయి, బిజినెస్ మ్యాన్లై, వ్యాపారస్తులై, చాలామంది సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళే కావచ్చు, ఎవరైనా ఉన్నాయి. అంటే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయకపోతే మాత్రము రాష్ట్రంలో ప్రజలు మాత్రం తిరుగుబాటు చేయడం పక్కా అని చెప్పేసి ప్రజలు చెప్పడం అని జరుగుతుంది. ఇలాంటి నష్టపోయిన ఈ పేద ప్రజలకు మాత్రం ఎంతో అంత ప్రభుత్వం మాత్రం ఆదుకొని వాళ్ళకు స్థిర నివాసం ఇంకో దగ్గర చూపించాలి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. సో మీరు గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఇటువంటి చెరువు కట్టల పక్కనే, చెరువు కుంటల పక్కనే చెరువు, వీటిని కూడా కూల్చేస్తే నష్టపోయేది మొత్తం పేదవాళ్ళే కదా. ఎవరినైనా మీరు ఇవ్వడం మీరే. కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంటే కట్టిస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొట్టడం ఏంది అని చెప్పేసి పబ్లిక్ మాత్రము చాలా అస్తమయంగా ఈ రాష్ట్రంలో అవస్థలు పడుతున్నారు. సో అలాంటిది జరగకుండా ఇక్కడ 30 ఏళ్ళ కింద మేము పర్మిషన్ తీసుకున్నాము, ఈ తీసుకున్న దానికి కరెంట్ వచ్చింది, రోడ్లు వేశారు, అంత గవర్నమెంటే కదా చేసింది. సో అలాంటి అధికారులను కూడా శిక్షించాలి. వాళ్ళు రిటైర్డ్ కావచ్చు, వాళ్ళ కుటుంబాలు ఎంతో ఉంటాయి, వాళ్ళ నుంచి నష్టపరిహారం తెచ్చి ఇక్కడ ప్రజలకు పంచిపెడితే మీకు గొప్ప పేరు ఉంటుంది. లేకుంటే చరిత్రలో మీరు పేద ప్రజలను హింసించే ముఖ్యమంత్రిగా మీరు చరిత్ర చెప్తుంది మీ గురించి అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.